హాయ్ కుకింగ్ లవర్స్, ఇవాళ అయితే మా అత్త కుక్కర్లో చికెన్ పలావ్ అయితే చేసింది. తిని ఇప్పుడు నేను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మా అత్త బిర్యానీ చేసింది కదా, ఆ పలావ్ని మా అత్త ఎలా చేసిందో ఇప్పుడు చెప్పబోతుంది. చూసేద్దామా? కుక్కర్లో చికెన్ బిర్యానీ చేయడానికి 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. బోన్స్తో ఉన్న చికెను, 2 చిన్న లెగ్ పీస్, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి ఉప్పు నీటిలో అరగంట సేపు నానబెట్టి తీసుకున్న చికెన్ అండి. ఇది చికెన్ అంతా వాటర్ తీసేసి ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి సరిపడా పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్టు, మీరు తినేంత కారం వేసుకోండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇలా ఫ్రెష్గా దంచింది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, 1 నిమ్మకాయని రసం పిండి తీసుకుంటున్నాను. ఈ నిమ్మరసం కూడా ఇందులో వేసుకుని ఈ చికెన్ ముక్కలకి మొత్తం అంతా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేలాగా బాగా మసాజ్ చేసుకోవాలి. ఇంట్లో మనల్ని ఎప్పుడైనా చికెన్ బిర్యానీ చేయమన్నప్పుడు ఆ బిర్యానీ చేయాలి, దాంట్లోకి కర్రీ చేయాలి లేదా ఫ్రై అన్నా చేయాలండి. చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ చేయాలి. టైం లేనప్పుడు ఇలా ఈజీగా మనం కుక్కర్లోనే ఈ చికెన్ని బిర్యానీ చేసేసుకోవచ్చండి. దీన్ని చికెన్ పులావ్ కూడా అనొచ్చు. ఇదైతే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందు కుక్కర్లో కర్రీ చేసి ఆ తర్వాత రైస్ వేసేసి ఎవరైనా సరే ఈజీగా చికెన్ బిర్యానీని కుక్కర్లో అయితే చేసుకోవచ్చు. మొత్తం చికెన్ పీసులకి ఉప్పు కారాలు అంతా కూడా పట్టేలాగా బాగా మసాజ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. 1 గంట సేపు నేనైతే ఫ్రిడ్జ్లో ఉంచుతున్నానండి. దీని మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ గసగసాలు, జీడిపప్పు బద్దలు 8 పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. 5 పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల అయితే చికెన్ బిర్యానీకి కర్రీ ఉన్నట్టు టేస్ట్ ఉంటుందండి. కలుపుకుంటానికి అది బాగుంటుంది. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు అయితే 2 సరిపోతాయండి. దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీకు ఈ కొబ్బరి ముక్కలు ఇందులో వేయడం వల్ల కొబ్బరి పాలు వస్తాయి. టేస్ట్ అయితే బిర్యానీలోకి బాగుంటుంది. ఇప్పుడు ఈ బిర్యానీ చేయడానికి నేను 1/2 కిలో సోనా రైస్ తీసుకున్నాను. సన్న రైస్, ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. 1/2 కిలో రైస్, 2 గ్లాసుల రైసు ఒక స్టీల్ గిన్నెలో వేసుకుని శుభ్రంగా 2 సార్లు వాటర్ వేసుకుని వాష్ చేసేసి వాటర్ తీసేసి మరలా వాటర్ వేసుకుని 10 నిమిషాలు నానబెడితే సరిపోద్దండి. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 10 నిమిషాలు నానబెట్టిన రైస్ అయితే సరిపోద్ది. మరలా ఎక్కువ నానబెట్టిన బిర్యానీ అయితే మెత్తగా అయిపోతుంది. అదే బాస్మతి రైస్ తీసుకుంటే పాతవి తీసుకోండి, నెంబర్ 1 క్వాలిటీ తీసుకోండి. ఇలా వాటర్ వేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి పులావ్ని ఒక కుక్కర్ పెడుతున్నాను. ఇందులోకి ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. నెయ్యి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ప్లేస్లో బటర్ అన్న వేసుకోవచ్చు. నెయ్యి కానీ బటర్ కానీ వేయడం వల్ల ఈ చికెన్ పులావ్ అయితే టేస్ట్గా ఉంటుంది. టైం లేనప్పుడు ఇలా ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా దమ్ బిర్యానీ టేస్ట్లో ఉంటుందండి. ఇందులో మసాలా దినుసులు సాజీరా, 3 యాలకులు, 5 లవంగాలు, 2 ఇంచులు దాచిన చెక్క, స్టార్ ఫ్లవరు, జాజిపత్రి, 1 పెద్ద యాలక, 2 మరాఠీ మొగ్గలు, స్టోన్ ఫ్లవర్ చిన్నది తీసుకోవాలండి. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది. బిర్యానీ ఆకు 2. ఇవన్నీ కూడా ఈ నూనెలో లైట్గా 30 సెకండ్స్ ఫ్రై చేస్తే చాలు. ఎక్కువ ఫ్రై చేస్తే వేగిపోతాయండి ఉల్లిపాయలు వేగేసరికి. అందుకే కొద్దిగా జస్ట్ ఒక 30 సెకండ్స్ వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసి ఇందులో వేసుకుని కొంచెం గోల్డ్ కలర్ కంటే ఎక్కువగా రానివ్వాలి. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చినా సరే బాగుంటుందండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వరకు వచ్చిన తర్వాత
ఇందులోకి నేను 10 జీడిపప్పు బద్దలు వేస్తున్నాను. మిక్సీ జార్లో చేసిన పేస్ట్, ఇలా స్పెషల్గా చేసిన పేస్ట్ ఇందులో వేస్తే గ్రేవీ వస్తుంది బిర్యానీలోకి. కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు ఈ మూడిట్లతో చేసిన పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను. ఆయిల్ తేలే వరకు, ఇలా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాని వేస్తున్నానండి. పొడవుగా కట్ చేశాను. ఇలా కట్ చేసి వేస్తే త్వరగా మగ్గిపోద్ది. ఆయిల్లో ఈ టమాటాను కూడా మగ్గనిచ్చేయాలి. ఆయిల్లో 2 నిమిషాలు మగ్గించిన తర్వాత ఇందులోకి ఫ్రిడ్జ్లోంచి మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తున్నాను. బోన్స్తో ఉన్న చికెన్ తీసుకోండి, బాగుంటుంది. ఇందులోకి 2 లెగ్ పీసులు కూడా వేస్తున్నాను. మ్యారినేట్ చేసిన మొత్తం చికెన్ అంతా ఇందులో వేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో గంట సేపు ఉంచడం వల్ల చికెన్ అయితే జ్యూసీగా ఉండి మెత్తగా ఉంటుందండి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడకనివ్వండి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా 10 నిమిషాలు ఉడికించాను. చికెన్ అయితే మొత్తం 80-90% అయితే ఉడికిపోయింది. గ్రేవీ వచ్చింది చూడండి, చికెన్ కర్రీలా. ఇలా గ్రేవీ వచ్చింది అయితే చాలా బాగుంటుంది. చికెన్ కూడా 80% ఉడికింది. ఇందులోకి వాటర్ తీసేసిన రైస్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నానండి ఒక 3, అలాగే కొత్తిమీరని కూడా కొంచెం వేస్తున్నాను, కొంచెం పుదీనాను కూడా వేస్తున్నాను. కారంలో ధనియాలు, జీలకర్ర యాడ్ చేశాను, అందువల్ల నేను అవి యాడ్ చేయలేదండి. అదే మీరు రెడీమేడ్ కారం అయితే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఈ స్టేజ్లోనే ఇందులో వేసి బాగా కలపండి. వాటర్ తీసేసిన రైస్ని కూడా ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా బియ్యం విరిగిపోకుండా స్లోగా 1 నిమిషం వేయించండి ఆయిల్లో. రైస్ అంతా కూడా ఈ చికెన్ గ్రేవీలో బాగా కలుపుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం కర్రీలో మొత్తం రైస్ అంతా 1 నిమిషం కలుపుకొని ఇందులోకి నేను సోనా రైస్ తీసుకున్నాను కాబట్టి మామూలు వాటర్ వేసేస్తున్నానండి. అదే మీరు కనుక బాస్మతి రైస్ తీసుకుంటే ఆ గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవచ్చు, అలాగే వేడి వాటర్ వేయాలి. నేను ఇప్పుడు సన్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులన్నర వాటర్ వేస్తున్నాను. అదే బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్కి 1.5 వాటర్ వేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుని టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను బిర్యానీ మసాలా అయితే లాస్ట్లో వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి అన్నీ సరిపోయాయి, ఉప్పు కారం అన్నీ కూడా. ఇందులోకి బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే చేసింది 1 స్పూన్ వేస్తున్నాను. టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఈ కుక్కర్కి 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి, సరిపడా కుక్ అవుతుంది. మీరు పెట్టే కుక్కర్ని బట్టి ఉంటుంది. ఎన్ని విజిల్స్కి అయితే పొడి పొడిలాడుతుంటుందో మీరు అన్ని విజిల్స్ రానివ్వండి. నేనైతే 2 విజిల్స్ రానిస్తున్నాను. ఇలా కుక్కర్లో చేసిన బిర్యానీ కూడా బాగుంటుందండి, దమ్ బిర్యానీ టేస్ట్తో ఉంటుంది. మీరు ఒకసారి ఇలా నేను వేసిన స్పెషల్ మసాలా పేస్ట్ వేసి గ్రేవీ వస్తుంది, మీరు ట్రై చేసి చూడండి. ఇలా చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు నేను వెయిట్ని పక్కన పెట్టి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అదే ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసి సర్వ్ చేసుకుంటే ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి అమురుకుని ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీని ఒక బౌల్లోకి వేసి సర్వ్ చేస్తున్నాను. ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదు, ఇందులోనే చికెన్ వేసేసి చేసాం కాబట్టి ఇందులో రైతా ఉంటే సరిపోద్దండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేయొచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కుక్కర్లో చేసిన ఈ చికెన్ పులావ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.
పలావ్ చేయడం చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.